మావోయిస్ట్ పార్టీ నాయకుడు అట్లాగే గెరిల్లా కమాండర్, ఆ పార్టీ గెరిల్లా కమాండర్ హిడ్మా, ఆయన భార్య రాజే, వాళ్ళతో పాటుగా ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు, ఈ మొత్తం ఎన్కౌంటర్ సంఘటన పైన జ్యుడిషియల్ విచారణ జరపాలంటూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పియూసీఎల్కు చెందిన, అంటే పౌర హక్కుల సంఘానికి చెందిన జయ వింధ్యాల ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణ జరిపిన తర్వాత మా పిటిషనర్ తరపున, జయ వింధ్యాల తరపున, అంటే హిడ్మా ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరపాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ తరపున న్యాయవాది చల్లా శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ మావోయిస్టు పార్టీ నాయకులను, అంటే హిడ్మా తదితరులను నవంబర్ 15న అదుపులోకి తీసుకొని అదే నెల 18న బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లుగా ఆయన వాదించాడు. ఈ మరణాలపైన జ్యుడిషియల్ విచారణ జరిపితే తప్ప, అంటే న్యాయపరమైన విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటకు రావని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించాడు. మెజిస్ట్రియల్ విచారణపై పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే, అంటే అలాగే మెజిస్ట్రియల్ విచారణ జరుగుతుంది, రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ జరుగుతుంది. అయితే ఆ విచారణకు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జిని ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన అన్నాడు. ఎవరు? ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పాడు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసిందని కూడా ఆయన గుర్తు చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది ఏంటంటే, ఆ తీర్పు, అంటే గతంలో సుప్రీంకోర్టు ఇటువంటి ఇన్సిడెంట్స్లో ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ను హైకోర్టు కోరింది. అయితే ఇందుకు కానీ విచారణ మరొక వారం రోజుల పాటు వాయిదా వేసింది. సో హిడ్మాకు సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ పైన రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీసులో, రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్ట్రియల్ విచారణ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ విచారణ వ్యవహారం అంతా కూడా ఒక తంతులాగా ఉందని, తర్వాత ఇందులో ఎటువంటి అంటే ఒకటేమో వాళ్ళు ఇది బహిరంగ విచారణ, ఎవరైనా రావచ్చు, వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేయచ్చు, ఈ ఎన్కౌంటర్కు సంబంధం ఉన్నవాళ్ళు అండ్ ఈ ఎన్కౌంటర్ సంబంధించిన సమాచారం తెలిసిన వాళ్ళు, లేదా ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన ఏ వివరాలైనా సరే చెప్పాలనుకున్న వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి చెప్పవచ్చునని అక్కడి సబ్ కలెక్టర్ ఒక నోటీసు ఇష్యూ చేశాడు. అయితే ఈ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పౌర హక్కుల సంఘానికి సంబంధించిన సురేష్ కుమార్ మరి కొంతమంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని లోనికి రానివ్వలేదు. రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడైతే హిడ్మా ఎన్కౌంటర్ న్యాయ విచారణ జరుగుతుందో, మెజిస్ట్రియల్ విచారణ అంటాం, జరుగుతుందో అక్కడికి వాళ్ళని రానివ్వకపోతే అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత సురేష్ కుమార్ను లోనికి పోనిచ్చారు. లోనికి పోనిచ్చిన తర్వాత సురేష్ కుమార్ సబ్ కలెక్టర్కు విన్నవించాడు. మీరు ఈ రకంగా ఒక ప్రకటన జారీ చేశారు, నోటీస్ ఇచ్చారు పత్రికా ముఖంగా, ఫలానా రోజు ఫలానా తేదీన హిడ్మా ఎన్కౌంటర్ పైన విచారణ జరుగుతుంది, ప్రజా సంఘాలు ఎవరైనా సరే వచ్చి తమ వాగ్మూలం ఇవ్వచ్చని చెప్పారు. ఆ విధంగానే మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాము, కానీ ఇక్కడ లోనికి రానివ్వడం లేదని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ సంఘటన స్థలానికి మేము వెళతాము, హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన మారేడుమిల్లి ప్రాంతంలోని ఎక్కడైతే ఇన్సిడెంట్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వచ్చి వాంగ్మూలం ఇస్తామని చెప్పారు. పౌర హక్కుల సంఘం నాయకుడు సురేష్ కుమార్ చెప్పారు. దీంతో సబ్ కలెక్టర్ కూడా దీన్ని, అంటే ఇంకొక 10 రోజులకు గడువు ఇచ్చి అక్కడికి వీళ్ళు వెళ్ళి పౌర హక్కుల సంఘం వాళ్ళు వెళ్ళి విచారణ జరుపుకునే విధమైన వెసులుబాటు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ తెలియజేశారు. అయితే అక్కడికి వెళ్ళిన, అంటే ఆ విచారణకు వెళ్ళిన అడ్వకేట్, పౌర హక్కుల సంఘానికి సంబంధించిన అడ్వకేట్ సురేష్ కుమార్ ఏం చెప్తున్నారో మనం ఒకసారి విందాం. ఆయన
ఆయన చెప్పింది ఏంటంటే సురేష్ కుమార్ చెప్పాడు. ఇదంతా కూడా బూటకపు ఎన్‌కౌంటర్. కనుకనే తమను రానివ్వడం లేదు. తమకు తమ అభిప్రాయాల్ని, తమ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి ఇష్టపడట్లేదని ఆయన చెప్పాడు. ఎవరు? సురేష్ కుమార్ చెప్పాడు. సో సురేష్ కుమార్ హైకోర్టు ఉన్నాడు. డాక్టర్ చెప్పేదాన్ని బట్టి అడ్వకేట్ని ఈరోజు రంపచోడవరంలో నవంబర్ 18వ తారీఖు జరిగిన 2 ఎన్కౌంటర్ల మీద సబ్ కలెక్టర్ చేత జరుగుతున్న మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో పాల్గొనడం కోసంగా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అయితే మీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడుతున్నాం కానీ మీ ఇక్కడ వచ్చి 2 నుంచి సాయంత్రం 5 దాకా ఎంక్వైరీ ప్రజా విచారణ అని కూడా చెప్పి ప్రకటన ఇస్తే ఏ ప్రజా సంఘాలైనా రావచ్చు అంటే నేను లాయర్ల సంఘం తరఫున అట్లాగే ప్రజా సంఘాల తరఫున రమణ మేము ఇద్దరు కూడా వస్తే మా ఇద్దరు లోపలికి పోనీ ఆపేశారు. ఇక్కడ తుపాకులతో ఉన్న పోలీసులు ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే మా సిఎస్ఆర్ చెప్పారండి. సిఎస్ఆర్ ఏం చెప్పారంటే ఎవరంటే లోపల మీటింగ్ అవుతుంది, పర్మిషన్ లేదే పంపించడానికి లేదు. లోపల జరుగుతుంది మీటింగ్ కాదు, లోపల జరుగుతుంది విచారణ. ఆ విచారణకి పేపర్లో అదే అధికారి అంటే సబ్ కలెక్టర్ గారు ప్రకటన ఇచ్చారు. ప్రజా విచారణ జరుగుతుంది, ప్రజా సంఘాలు కూడా ఎవరికి సమాచారం తెలిసినా వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు అని చెప్పి. కానీ తుపాకులతో అడ్డుకున్నారు, లోపలికి పోనీలేదు. చాలా గొడవ చేస్తే కానీ అంతకన్నా ముందు అసలు మీడియా మిమ్మల్ని పోనీలేదు లోపలి. మిమ్మల్ని ఎక్కడో దూరం పెట్టేశారు. ఒక కెమెరా కూడా కనబడింది నాకు. అంటే వీటి మీడియాను దూరం పెట్టి పాల్గొనడానికి వచ్చిన ప్రజా సంఘాలను దూరం పెట్టి ఏం విచారణ జరుగుతుంది లోపల? పోలీసులు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా ఏ అధికారి అయితే అధికారి జవాబు ఇచ్చి తీరాలి. లోపలికి పోతే 100 మంది ఉన్నారు. వాళ్ళు ఎలా పోనిచ్చారు, వాళ్ళ చేత ఎలా మాట్లాడిస్తున్నారు లోపలికి? ఎందుకని ప్రజా సంఘాల తరఫున మేము హైదరాబాద్ నుంచి మేము పాల్గొంటామని చెప్పేసి మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనుకూలంగా చెప్పే వాళ్ళ మటుకే వాళ్ళు లోపలికి పంపించి వాళ్ళ చేత ముందుగానే ట్రైనింగ్ ఇప్పించి పోలీసులు అనుకూలంగా మటుకే రిపోర్టర్ వచ్చేటట్టు చేయడం కోసంగా వాళ్ళ స్టేట్మెంట్ మటుకే రికార్డ్ చేస్తున్నారు. పోలీసులు వ్యతిరేకంగా వస్తాయో లేదా నిజాలు బయటకు వస్తాయని చెప్పే వాళ్ళ మటుకు ఈ గేటు దగ్గర అడ్డుకుంటున్నారు. దాన్ని తీవ్రంగా మీడియా సహకారంతో మేము నిరసన తెలియజేయడంతో లోపల నుంచి కలెక్టర్ గారు పిలిపిస్తే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చెప్పుకొని ఇచ్చారు. మేము చెప్పాము కలెక్టర్ గారికి విచారణ చేస్తున్న అధికారి కూడా మేము చెప్పింది ఏంటంటే ముందుగా మేము ఈ సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళాలనుకొని విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళాలంటే వాళ్ళని లేదు, అడ్డుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రజా సంఘాల నాయకుడిగా మాకు సహకరించడానికి లాయర్ల టీం ఒక సాక్షానికి రావడానికి ముందుగా ప్రజా సంఘాల నాయకుడిగా దూలయ్య అని మీ రంపచోడవరం ప్రజానాయకుడు ఆయన ఇల్లు వస్తే సంఘటన స్థలానికి ఆయన పోలీసులు ఆయన మీద కేసు పెట్టి ఆయన లోపల పెట్టేశారు. ఈ రకంగా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏ నిజాన్ని ఆపడం కోసం అడ్డుకుంటున్నారు? ఏ నిజాలు బయటపడతాయన్న భయంతో అక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు, లోపల విచారణ అంటున్నారు. కాబట్టి ఇలా జరిగితే ఇది ప్రజా విచారణ కాదు, ఇది ఫార్స్ అవుతుందని చెప్పి నేరుగా కలెక్టర్ గారిని నిలదీయడం జరిగింది. ఇది కాదంటే నా 30 ఏళ్ళ అనుభవంలో ఎన్నో విచారణలు చూసాము, ఎస్హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ కూడా చూసాము. విచారణ అంటే ముందు పోలీసులు తుపాకులు ఉండకూడదు. ఇక్కడ తుపాకులతో చేసే ఎన్కౌంటర్ పని అయిపోయాయి కదా. ఇక్కడ విచారణ ప్రజలంతా రాగలగాలి, అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. అప్పుడు మనకి ప్రజలు లోపలికి వచ్చే స్వేచ్ఛ కావాలి చెప్పేదలుచుకుని చెప్తారు. ఎవరు ఎటు చెప్తారో అది అనేది తర్వాత విచారణ తెలుస్తుంది. కానీ అసలు లోపలికే పోనీయకుండా ఉంటే జరుగుతున్న విచారణ లేకపోతే ఒక తూతూ మంత్ర విచారణ అని ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే లోపల కలెక్టర్ గారు ఈరోజు నేను చెప్పిన కూడా రాసుకున్న చెప్పిన కూడా నోట్ చేసుకోవడం కాకుండా మీకు అవకాశం ఇస్తాను, మీరు వెళ్ళండి అని ఎస్డిపిఓ గారికి నేరుగా చెప్పారు. వాళ్ళు ఏ విచారణకైనా వెళ్ళడానికి సంఘటన స్థలానికి అడ్డుకోవడానికి వీలు లేదు, వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతే నివేదిక ఇస్తా ఉంటున్నారు. కాబట్టి మేము వాయిదా వేస్తున్నాం. ఇంకో 10 రోజులకి నెక్స్ట్ ఇంకా చాలా రిపోర్ట్లు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు, మిగతా సాక్ష్యాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళే కూడా తీసుకోవాలి. అట్లాగే మేము కూడా అడిగాం, మాకు పూర్తి నివేదిక మేము ఇవ్వాలి అంటే మాకు ఈ సంఘటనా స్థలాన్ని చూసి వచ్చి తర్వాత ఇస్తామని చెప్పి ఆ రకంగా 10 రోజుల తర్వాతకి మళ్ళీ విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే మేము న్యాయ విచారణ చేస్తున్న అధికారి మీద నమ్మకం ఉంచుతూ ఇప్పటిదాకా రేపు ఆ నమ్మకాన్ని తీసేసేటట్టుగా ఏం జరిగితే తిరిగి ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం కొట్లాడితేనే మన హక్కులు మనకి దక్కేది. రైట్. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన పౌరకుల సంఘం నాయకుడు సురేష్ కుమార్ గారిని, అంటే అడ్వకేట్ల తరపున వెళ్ళారు ఆయన, ప్రజా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా సురేష్ కుమార్ మీ హిడ్మా ఎన్కౌంటర్పై జరుగుతున్న మెజిస్ట్రేట్ విచారణకు హాజరు కావడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారు, లోనికి వెళ్ళనివ్వలేదు. సరే, అక్కడ తీవ్రంగా నిరసన తెలిపి మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఆయనను లోనికి పోనిచ్చిన తర్వాత ఆయన సబ్ కలెక్టర్తో మాట్లాడిన తర్వాత సబ్ కలెక్టర్ కూడా కన్విన్స్ అయ్యి ఆ సంఘటన స్థలానికి వెళ్ళడానికి ప్రజా న్యాయవాదులకు అనుమతించారు. అండ్ అక్కడి లోకల్ డిఎస్పీకి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన తర్వాత వచ్చి వాంగ్మూలం ఇస్తామని ప్రజా న్యాయవాదులు చెప్పిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత దీనిపైన విచారణ ఉంటుందని సబ్ కలెక్టర్ తెలిపారు.
సో ఇక్కడ ఫైనల్ ఏంటంటే ఒకటి మేజిస్ట్రేట్ విచారణ జరుగుతోంది. ఈ మేజిస్ట్రేట్ విచారణ జరుగుతున్న తీరు అంతా కూడా ఒక ఫార్స్‌గా, ఒక బూటకంగా, ఒక నాటకంగా జరుగుతున్నట్లుగా పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు పౌర హక్కుల సంఘం నాయకురాలు జయ వింధ్యాల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా ఒక ఆసక్తికరమైన విశేషం. థ్యాంక్ యూ వెరీ మచ్.